విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 470 కోట్ల రూపాయల ఖర్చుతో కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనుల్లో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలవుతున్నా స్వయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సొంత రాష్ట్రమైన టెర్మినల్ పనులు ముందుకు సాగటం లేదు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు 7 నెలల నుంచి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ముందుకు సాగడం లేదు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు, అధికారులు రావడం, పనుల పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడం, గుత్తేదారు సంస్థపై చర్యలు తప్పవని హెచ్చరించడం, ఇదే తంతు కొనసాగుతోంది తప్ప పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సమీక్షలోనూ 6 నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అయినా గుత్తేదారు సంస్థ తీరులో ఏ మాత్రం మార్పు లేదు. పనులు యుద్ధ ప్రాతిపదికన రాత్రి పగలు చేపట్టినా జూన్లోగా పూర్తి చేయడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. విమానాశ్రయానికి 4 నెలల కిందట వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు టెర్మినల్ నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. పనుల్లో పురోగతి లేకపోతే గుత్తేదారు సంస్థపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి పనులకు సంబంధించిన పురోగతిని ఏ రోజుకారోజు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అయినా ఎలాంటి మార్పు లేదు. ఇటీవలే మరోసారి విమానాశ్రయానికి వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ టెర్మినల్ పనులను పరిశీలించారు. పనులు జరుగుతోన్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కేంద్ర మంత్రి స్వయానా ఇన్నిసార్లు వచ్చి పదే సూచనలు చేస్తున్నా ఇంత నిర్లక్ష్యంగా పనులు సాగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా గుత్తేదారు సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. విమానాశ్రయంలో దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు ఒకే టెర్మినల్ నుంచి నిర్వహించేలా 3.5 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2020 సెప్టెంబర్లో ఎన్కేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకు పనులు అప్పగించారు. 2 ఏళ్లలో పూర్తి చేసి 2022 సెప్టెంబర్ నాటికి అప్పగించాలని లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటికి 4 ఏళ్లైనా బేస్మెంట్, 1, 2 అంతస్తులకు సంబంధించిన పిల్లర్లు మాత్రమే పూర్తయ్యాయి. టెర్మినల్ కు ముందు వైపు వాహనాలు వచ్చేందుకు నిర్మిస్తున్న పైవంతెన సగమే పూర్తయింది. 4 నెలల కిందట పనులు ఎక్కడ ఆగాయో ఇప్పుడు అక్కడే ఉన్నాయి. టెర్మినల్ వెనుక వైపు ఏర్పాటు చేస్తున్న 6 ఏరో బ్రిడ్జిల నిర్మాణం సగమే పూర్తయింది. అసలు జూన్లోగా పనులు పూర్తి చేయాలన్న ఆలోచన గుత్తేదారు సంస్థకు ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోంది. పనులు సాగుతోన్న తీరు చూస్తే సిమెంట్ పనులు, వంతెన నిర్మాణం పూర్తి చేయడానికి కనీసం మరో 6 నెలలు పట్టేలా ఉంది. ఆ తర్వాత ప్రకృతి విపత్తులను సైతం తట్టుకునేలా స్టీల్, గ్లాస్ టెర్మినల్ భవనం వెలుపలి భాగం నిర్మిస్తారు. టెర్మినల్ కు వచ్చే దారులు, పార్కింగ్ ప్రదేశాలు కూడా సగమే పూర్తయ్యాయి. భవన నిర్మాణంతో పాటు సమాంతరంగా వీటిని పూర్తి చేయాలి. ముఖ్యమంత్రి నుంచి కేంద్ర మంత్రి, ఎంపీలు, అభివృద్ధి కమిటీల వరకు ఇంత గట్టిగా గుత్తేదారు సంస్థను హెచ్చరిస్తున్నా పనుల్లో వేగం పెంచకపోవడం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.